నమస్తే అన్న, అందరికీ నమస్కారం. భక్త కన్నప్ప ప్రతిష్ఠించిన శివలింగం. అలాగే మనం భక్త కన్నప్ప సొంత ఊరు, పుట్టిన ఊరు రాజంపేట నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊటుకూరు గ్రామానికి అయితే రావడం జరిగింది. అలాగే భక్త కన్నప్ప గారు ఈ ఊరిలోనే జన్మించారు. ఆ మహాభక్తుడు పుట్టిన నేలలో అయితే నేను ఇప్పుడు ఉన్నాను. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఒక మహాభక్తుడు పుట్టిన నేలలో మనమైతే ఉన్నాము ఇప్పుడు. అలాగే ఇదే రాజంపేట దగ్గరలో ఉన్న తాళపాకలో మనం చూసుకుంటే అన్నమయ్య మా వెంకటేశ్వర స్వామి భక్తుడు జన్మించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అలాగే సినిమాల ద్వారా ఈ యొక్క మహాభక్తుల కథలు బయటికి వస్తూ ఉన్నాయి. అలాగే గతంలో మనం చూసుకుంటే కృష్ణంరాజు గారు భక్త కన్నప్ప సినిమా తీయడం జరిగింది. ఇప్పుడు మంచు విష్ణు గారు అనమాట. లోపల గుడి ఆలయం అయితే ఇలా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ నంది వచ్చేసి మన భక్త కన్నప్ప గారు అయితే ప్రతిష్ఠించడం జరిగింది, మహాభక్తుడు. ఇది అమ్మవారి ఆలయం అనమాట. లోపల గుడిలో పక్కన వచ్చేసి శివలింగం ఉంది, అయ్యవారు కూడా పక్కనే ఉన్నారనమాట. చూపిస్తాను చూడండి. అలాగే మన భక్త కన్నప్ప గారు ఏదైతే శివలింగాన్ని ప్రతిష్ఠించినాడో ఆ భక్తుడు, అది వెనక పక్క ఉంది. దొంగలు ఇక్కడ లోపల ఉంటే అక్కడ శివలింగానికి ఒక వజ్రం లాంటిది ఉన్నిందనమాట. ఆ వజ్రాన్ని దొంగతనం చేసి అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారని చెప్పేసి అక్కడ ఉన్నవారైతే చెబుతూ ఉన్నారనమాట. ఇక్కడ పండితులు, అఘోరాలు అయితే శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే ఈ యొక్క నంది ఏదైతే ఉందో, నంది మహాభక్తుడు మన భక్త కన్నప్ప గారైతే అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆయన ప్రతిష్ఠించిన తర్వాత ప్రతిరోజు గుడికి వచ్చి పూజలు చేసేవాడని చెప్పేసి చెబుతూ ఉన్నారు. అలాగే వెనక పక్క ఒరిజినల్ శివలింగం, భక్త కన్నప్ప ప్రతిష్ఠించిన ఒరిజినల్ శివలింగం ఉంది. అది తప్పకుండా అయితే చూపిస్తాను. ప్రతి ఒక్కరూ చూడండి. నిజంగా నందిని తాకినప్పుడు నాకు ఏదో తెలియని ఫీలింగ్ అయితే కలిగింది. నిజంగా మీరైనా సరే కానీ రాజంపేట చుట్టుపక్కల కానీ, కడప జిల్లా కానీ, లేకపోతే 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా సరే కానీ ఈ ఆలయాన్ని తప్పకుండా అయితే సందర్శించండి. ఇప్పుడు చూడండి, మేమైతే వెనక్కి పోతామన్నమాట. లోపల ఆలయంలో ఇవన్నీ ఇక్కడ చూడండి, శ్రీ కామాక్షి దేవి సమేత నాగ శివలింగేశ్వర స్వామి ఆలయం అని రాస్తుంది. అలాగే ఇక్కడ వచ్చేసి భక్త కన్నప్ప ఆయన ప్రదర్శించిన శివలింగం, ఒరిజినల్ శివలింగం ఇదే. అలాగే చూసుకుంటే ఈ యొక్క శివలింగము 2వ శతాబ్దంది, అంటే దాదాపు 1800 సంవత్సరాలదనమాట. చూడండి, ఆ యొక్క శివుడికి, ఆయన ప్రతిష్ఠించిన శివుడికి ఇప్పటికీ ఇక్కడైతే పూజలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఆలయంలో కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా కానీ మీరు రావాలనుకుంటే తప్పకుండా రండి. రాజంపేట, కడప జిల్లా చుట్టుపక్కల గ్రామాలు ఉన్నవారికి అలాగే యొక్క ఆలయం గురించి తెలిసే ఉంటుంది. నేను కూడా కొన్ని వందల సార్లు అయితే ఈ దారిలో వెళ్ళాను. కానీ భక్త కన్నప్ప పుట్టిన స్థలం అని అక్కడ వేసినారు, బోర్డులు కూడా పెట్టినారు. కానీ నేను ఎప్పుడు గుడిలోకి రాలేదు. ఫస్ట్ టైం అయితే నేను గుడిలోకి వచ్చానన్నమాట. నిజంగా ఈ భక్త కన్నప్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత భక్త కన్నప్ప గురించి తెలుసుకునేందుకు జనాలు కూడా అయితే ఉత్సాహం చూపుతూ ఉన్నారు. ఆ మహాభక్తుడు ఎవరు, 2 కళ్ళు సమర్పించిన మహాభక్తుడు ఎవరంటే ఈయనే అనమాట. తిన్నడు మన భక్త కన్నప్ప అనమాట. ఆయన తన 2 కళ్ళు సమర్పించి భక్తిని చాటి చెప్పడం జరిగింది.